ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘ్నా. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో హెడ్ మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని PSU డిమాండ్. పురుగుల మందు తాగిన రైతు మహిళ ఈరమ్మ చికిత్స పొందుతూ మృతి. MRO సహా అధికారులపై కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్. మెగా పోలీస్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని కలెక్టరేట్ ఎదుట నిరసన. వాతలు కోతలు ఎగవేతలతో ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపణలు. కడప నగరంలోని చెమ్మిమియాపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు కలకరం రేపుతున్నాయి. ఈ ఘటనపై తల్లిదండ్రులు సంబంధిత హెడ్ మాస్టర్ తో వాదన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో హెడ్ మాస్టర్ నాగయ్యను వెంటనే సస్పెండ్ చేసి నిష్పాక్షిక విచారణ చేపట్టాలని PSU రాష్ట్ర కార్యదర్శి K సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు విధుల నుంచి తప్పించి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రత కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో భూ వివాదం విషాదానికి దారితీసింది. తమ సొంత భూమిని ఇతరుల పేరుపై నమోదు చేశారంటూ మనస్తాపానికి గురైన రైతు మహిళ చాకలి ఈరమ్మ గత గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. 5 రోజులుగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తమకు చెందిన 26 సెంట్ల భూమిలో ఇతరులు అక్రమంగా దున్నుతుండగా అడ్డుకున్నా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈరమ్మ మృతికి MRO, VRO, సర్వేయర్తో పాటు భూమిని ఆక్రమించిన వారే కారణమని పేర్కొంటూ వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈరమ్మ మృతదేహాన్ని ఉంచిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరి వద్దకు భారీ సంఖ్యలో కుటుంబ సభ్యులు బంధువులు చేరుకొని న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. 1961 నుంచి మా 26 సెంట్ల భూమిలో మేమే సాగులో ఉన్నాము. ఇప్పుడు వచ్చిన మీ భూమి మీ హక్కు అనే ఒక స్కీమ్ రావడంతో సర్వేలు జరగడం జరిగింది. సంజన కుమారులు వాళ్ళు మా భూమిని అక్రమంగా ఎక్కించుకోవడం జరిగింది. దానికి సహాయకులు MRO గారు, వారి VRO, సర్వేర్ గారు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఈ భూమి ఎక్కించడం జరిగింది. మా అవ్వ పొద్దున వాళ్ళు వెళ్ళి సంజన కుమారులు వాళ్ళు వెళ్ళి ట్రాక్టర్తో దున్నడం జరిగింది. అంతేగాక మా అవ్వ వెళ్ళి తెలుసుకొని పొలంలోకి వెళ్ళి ఎందుకు మా పొలంలో దున్నుతున్నారు, మేము 1961 నుంచి మేమే సాగులో ఉన్నాము, మీరు ఎందుకు ఇప్పుడు అక్రమంగా వచ్చి దున్నుతున్నారు అని అనగా, నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో సాకల్దానా అని తిట్టి, నేను చావనైనా చేస్తాను కానీ వీటి నుంచి వెళ్ళను అనగా, ఇక్కడే మందుంది తాగు చాకల్దానా అనేసి అసభ్యంగా మాట్లాడి కొట్టేసి చాలా హింస పెట్టడంతో ఆ బాధ భరించలేక ఆమె అక్కడే పురుగుల మందు తాగి హాస్పిటల్లో పడడం, కర్నూలు హాస్పిటల్లో పడడం జరిగింది. గత 4 రోజుల నుంచి ప్రాణంతో తన్లాడి నిన్న మధ్యాహ్నం చనిపోవడం జరిగింది. దీనికి కారకులైన MRO గారి వాళ్ళ రెవెన్యూ అధికారులందరూ సహాయకులు, అంతేగాక సంజన కుమార్ల మీద అందరి మీద చర్య తీసుకోవాలని
కోరుకుంటున్నాను. మండల కేంద్రంలో ఉన్నటువంటి సాకలి ఈరమ్మ సన్నకారు రైతు, 2.5 ఎకరాల భూమి, 5 మంది బిడ్డలు, 4 కొడుకులతోని జీవనం సాగించేటువంటిది. చాలా పేద కుటుంబం. అట్లాంటి పేద కుటుంబానికి ఎప్పుడో 1962వ సంవత్సరంలో ఒక 26 సెంట్ల భూమి కొనుగోలు చేసినాడు వాళ్ళ భర్త. ఆ భూమిని ఈరోజు కాజేయాలని చెప్పేసి దురుద్దేశంతో 1975లో 70వ సంవత్సరంలో ఒక అగ్రిమెంట్ సృష్టించి ఒకరితో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు రీసర్వేలో భాగంగా వాళ్ళు రిజిస్టర్ చేయించుకొని వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు. అంటే ఆన్లైన్ మేము అడిగేది ఏమంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఆన్లైన్ చేసేటప్పుడు కనీసం ఒక నోటీసు, ఇదేమన్నా దీని బ్యాక్గ్రౌండ్, దీని హిస్టరీ ఏమిటి, దీని కథ ఏమిటి, ఎవరు దీన్ని అనుభవజ్ఞులు, ఎవరు దీన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఇదివరకు ఏమైనా రిజిస్ట్రేషన్ అయిందా, దీనికి లింక్ డాక్యుమెంట్ ఉందా, ఇవన్నీ ఏమి ఇచ్చారు. పైగా వీళ్ళు ఈ చాకలి ఈరమ్మ వాళ్ళ కుటుంబము కోర్టును ఆశ్రయించినారు. ఇట్లా మా పైన దౌర్జన్యం చేస్తున్నారు, మా భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా, అంటే కోర్టును ఆశ్రయించడం అంటే వివాదాస్పదంలో ఉండేటువంటి భూమి, అది హోల్డ్లో పెట్టాలా. హోల్డ్లో పెట్టకుండా సరాసరిగా ఆన్లైన్ చేసినారు. ఆన్లైన్ చేయడం వల్ల ఏమైతే అవతల వారికి ఎవరైతే సంజన్న కుమార్లు ఎవరైతే ఉన్నారో, గొల్ల రంగస్వామి, రామాంజనేయులు, తర్వాత ఈ లక్ష్మీనారాయణ, వీళ్ళు పొలం లేకపోవడం, దున్నడం ప్రారంభించడం, దౌర్జన్యంగా పోవడంతో ఆమె అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే ఆ పురుగుల మందు తాగమని చెప్పేసి ప్రమాణించి వాళ్ళే ప్రోత్సహించి ఆమె మనోవేదనకు గురై అక్కడికక్కడే పురుగుల మందు తీసుకుంది. 4 రోజుల పాటు హాస్పిటల్ ఉంది. 5వ రోజు మరణించడం అనేటువంటి జరిగింది. దీనికి ప్రధాన కారణం ఎవరు అంటే తహసీల్దారు, సర్వేయరు, విఆర్ఓ. వీళ్ళు కనుక ఆన్లైన్ చేయకపోతే కనుక వాళ్ళు పొలంలోకి వచ్చేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఈరోజు రెవెన్యూ వ్యవస్థ అనేటువంటిది పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చుక్కల భూమి పేరుతోని రకరకాల డాటెడ్ ల్యాండ్ అని చెప్పేసి ఆ ల్యాండ్ అని ఈ ల్యాండ్ అని రకరకాల పేర్లతో ఈరోజు పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి రెవెన్యూ వ్యవస్థ. అందుకోసమే జిల్లా కలెక్టర్ గారిని మేము అడుగుతున్నాము, కోరుతున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడైనా మేడం గారు మీరు కళ్ళు తెరిచి రకంగా ఇట్లాంటి అన్యాయాలను అరికట్టకపోతే కనుక మరెంతోమంది బలి కావాల్సింది వస్తుంది. ఎందుకంటే మనకు చుట్టుపక్కల మండలాల్లో కూడా చూస్తున్నాం, ఈరోజు రాక్షసుల మాదిరి ఈరోజు ఏమాత్రం కూడా మానవత్వం లేకుండా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో వీఆర్ఏల నుంచి వచ్చినటువంటి వీఆర్ఓలు మరీ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే వీళ్ళు ఈ రకంగా ఇక్కడ కూడా గోనెగండ్ల గ్రామంలో ఈరమ్మ అనేటువంటి మహిళా రైతు బలి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము పోలీసు వారిని కోరేది ఏమనంటే ఈ తహసీల్దార్ పైన, అట్లాగే సర్వేర్ పైన, విఆర్ఓ పైన క్రిమినల్ కేసు అంటే హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి. అట్లాగే వాళ్ళపైన కూడా హత్యానేరం పైన ఎవరైతే ఈ గొల్ల వాళ్ళు రామాంజనేయులు, రంగస్వామి, లక్ష్మీనారాయణ వాళ్ళపైన కూడా హత్యానేరం కేసు నమోదు చేసి తక్షణమే ఈ అధికారులను మాత్రం సస్పెండ్ చేసి ఆ కేసు నమోదు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. మరొకసారి జిల్లాలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలా కలెక్టర్ గారు, ఆ రకంగా ఎస్పీ గారు కూడా చొరవ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మెగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా పోస్టులతో మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని రాష్ట్ర కేబినెట్ లో ఆమోదించి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. లేదంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం రాకముందు నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల్లో ప్రతి సంవత్సరము జనవరి నాడు జాబ్ క్యాలెండర్లో అన్ని శాఖల్లోనూ ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామనేసి నిరుద్యోగులు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఉగాది నాడు ఏదైతే కేవలము 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు, దానిలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కేవలం 2,500 పోస్టులు మాత్రమే. సాక్షాత్తు హోంమంత్రి అనిత గారు అసెంబ్లీలో 19,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి, మేము భర్తీ చేస్తామని చెప్పారు. ఆ 19,000 పోస్టులు ఎక్కడికి పోయినాయి అనేసి మేము హోంమంత్రి అనిత గారిని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అంటే మీరు కేవలం అధికారంకి రావడం కోసం నిరుద్యోగులు హామీ ఇచ్చారా అనేసి మేము ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మీరు ఏదైతే నిరుద్యోగులు హామీ ఇచ్చారో 10,000 పోస్టులు తక్కువ కాకుండా నోటిఫికేషన్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు క్యాబినెట్ ఉంది, ఈ క్యాబినెట్లో రేపు కంపల్సరీ చర్చించాలి. ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 10,000 పెంచాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పోరాటం ఉధృతం చేస్తాం, చాలా అసెంబ్లీ కూడా ముట్టడిస్తామనేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం అనిత మేడం గారు, హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు అసెంబ్లీలో 2023 డిసెంబర్లో 20,000 పోస్టులు ఉన్నాయని చెప్పినారు.
ప్రస్తుతానికి నోటిఫికేషన్ ఇచ్చిన ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్లో 2500 పోస్టులు ఇచ్చినారు. ఆ 2500 పోస్టులు మన రాష్ట్రంలో ఉన్న 8 లక్షల పైన నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఏ మూలాన సరిపోవి. అసలుకి ఒక పోస్ట్కి ఒక కేటగిరీకి ఒక పోస్ట్ వస్తుందా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఉన్నది 2500. పక్క రాష్ట్రంలోనే 7500 పోస్టులు ఇచ్చిన కొన్ని జిల్లాలకి ఒక ఖాళీ కూడా కొన్ని ప్లేస్లో అసలు పోస్టులే లేవు. మన 2500లోన మన 28 జిల్లాలకు ఎన్ని పోస్టులు ఇస్తారు, ఏ కేటగిరీకి ఎన్ని ఇస్తారు, ఎలా పంచుతారని మీరు 2500 పోస్టులు ఇచ్చినారు. అసలు మీరేమో ప్రతి సంవత్సరం ఇస్తున్నారని చెప్తున్నారు, ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఈ 2500తో మేము ఎలా పంచుకోవాలి? మీరు రేపు కేబినెట్ మీటింగ్ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. ఖచ్చితంగా మా నోటిఫికేషన్ గురించి మీరు చర్చించి మాకు అనుకూలమైన తీర్పు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మేము చాలా కష్టపడుతున్నాం సార్. మేమంతా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాము. మా బాధలు ఏందో మీరు ఒకసారి ఆలోచించి తెలుసుకోవాలని మా విన్నపం, చిన్న విన్నపము. మీరు మాకు తోడుండారనే నమ్మకంతో ఇన్ని రోజులు కష్టపడినాం. గత 2023 నుంచి మీ మాటలు వింటూనే చదువుతున్నాం, స్టడీలో కూర్చుంటాం, ఫీజులు కడుతున్నాం. ఇన్ని కష్టపడి చేస్తున్నా మాకు అసలు ఒక స్పందన కూడా లేదు. రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఏవేవో జరుగుతున్నాయని చెప్పేసి వాటిపైన డిబేట్లు, మీటింగ్లు పెడుతున్నారు. ఏ ఒక్కరు కూడా నిరుద్యోగులు రోజు నెలలో 3 సార్లు చేస్తున్నాం. మీ కర్నూలులో 3 సార్లు చేసినాం నెలలో, ఈసారి 3 సార్లు చేసినాం. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తున్నారు. అయినా కూడా ఏ ఒక్కరు మా గురించి మాట్లాడడం లేదు. అదే మాకు బాధ వేస్తుంది. మేమన్నా రాష్ట్ర పౌరులం కాదా, దేశ పౌరులం కాదా? మాకు హక్కు లేదు అడగడానికి. మెగా డిఎస్ ఇచ్చినారు కదా, మాకు మెగా పోలీసు ఇవ్వడానికి ఏముంది? మేము అడిగింది ఏం 20,000 పోస్టులు అడగలేదు కదా, 10,000 ఇవ్వండి చాలు, ఇప్పుడు 10,000తో మేము సర్దుకుంటాం అని మేము అడుగుతున్నాం. అయినా కూడా మీరు తీసుకోవడం లేదు, కొంచెం కూడా స్పందన ఇవ్వడం లేదు. మా ఆవేదన కూడా అర్థం చేసుకోకపోతే మీరేం నాయకులు మాకు? మేము ఫ్యూచర్లో ఎలక్షన్లు వస్తున్నాయి, అప్పుడు కూడా మేము ఏదో చూపిస్తాం. కావాలంటే మీరు అర్థం చేసుకోండి, ఈ పాయింట్ అయితే రాసి పెట్టుకోండి. కావాలంటే దయచేసి మాకు జాలి చూపించి, మా సైడ్ జాలి చూపించి మా పోస్టులు పెంచాలని మేము కోరుతున్నాం. ఇది థర్డ్ టైం అండి మేము ఇక్కడ కలెక్టరేట్ ముట్టడించడం అనేది. కారణం మాత్రం ఒకటే, 2,500 పోస్టులు కాకుండా పోస్టులను 10,000 పెంచాలని మేము విన్నపం చేసుకుంటున్నాము. గతంలో హోమ్ మినిస్టర్ అనిత గారే చెప్పారు 19,000కు పైగా పోస్టులు ఉన్నాయని చెప్పేసి. గత నోటిఫికేషన్లో ఫిలప్ చేసినవి 6,500 మాత్రమే. ఆ నోటిఫికేషన్ కన్సిడర్ చేసినప్పటికీ కూడా ఇంకా 12,000కు పైగా పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మా విన్నపం ఒక్కటే, పోస్టులను పెంచాలి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మేము ఇన్ని రోజులుగా ప్రిపేర్ అవుతున్నాము. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము అడుగుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఈ 2,500 పోస్టులు నోటిఫికేషన్ రద్దు చేసి 10,000కు తగ్గకుండా మాకు నోటిఫికేషన్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మెగా డిఎస్ ఇచ్చారు, అదేవిధంగానే మాకు మెగా పోలీస్ ఇవ్వాలని కూడా మేము విన్నపించుకుంటున్నాము. ఇన్ని రోజులుగా ధర్నాలు చేస్తూ ఉన్నాము, కానీ ప్రభుత్వం నుండి ఒక స్పందన కూడా మాకు రాలేదు. ఇది 3వసారని మేము ధర్నా చేయడం. ఇదే విధంగా ప్రతి జిల్లాలో ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే మీరు స్టూడెంట్సే మా బలము, నిరుద్యోగులే మా బలము, నిరుద్యోగులకు అండగా ఉంటామని అన్ని హామీలు ఇస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నాయకుడు కానీ ఎవ్వరు కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ విధంగా అన్యాయం చేయడం అనేది అసలు చాలా అంటే చాలా మోసపూరితమైన రాజకీయంలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము కోరుకునేది ఒకటే, మాకు మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు శ్రీవారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గన్నాబాబు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించిన ఆయనకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ ఇట్లా వచ్చాను సార్ ఇట్లా వచ్చాను
వెల్ఫేర్ కమిషన్. థ్యాంక్ యూ. చేతు దొరుకు చేతు కర్నూలు కలెక్టరేట్ ఎదుట బుధవారం ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు స్వార్థ రాజకీయాల కారణంగా మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను తరలించారని విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆరోపించారు. పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు క్రమ కేసులు నమోదు చేశారని వారు మండిపడ్డారు. నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని, సంబంధిత సిఐ జయన్నను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి కర్నూలు జిల్లాకి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో బాలుర ఒకటి, మహిళలది ఒకటి కేటాయిస్తే, బాలుర వసతి గృహాన్ని పత్తికొండ నియోజకవర్గానికి కేటాయిస్తే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు తన స్వార్థం కోసం మారుమూల ప్రాంతమైనటువంటి కంబాలపాడుకు తరలిస్తూ ఉన్నాడు. ఇది చాలా విద్యార్థులకు నష్టాన్ని చేకూర్చే విధంగా ఉంది. కాబట్టి పత్తికొండ రెవెన్యూ డివిజన్ అటువంటి పత్తికొండ కేంద్రంలోనే ఏర్పాటు చేసి పత్తికొండతో పాటు మద్దికెర, తుగ్గలి, దేవనకొండ, ఆస్పరి మండలంలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఉపయోగపడుతుందని చెప్పేసి స్థానికంగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ మిగతా ప్రజా సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నప్పటికీ కేఈ శ్యాంబాబు గారు తన సొంత గ్రామమైనటువంటి ఎలాంటి రవాణా సౌకర్యాలు లేనటువంటి కంబాలపాడుకు తరలించడం అనేది చాలా చిగ్గుచేటు. కాబట్టి దీన్ని విద్యార్థి యువజన సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికే కంబాలపాడులో అంబేద్కర్ గురుకుల పాఠశాల ఉంది, ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ ఉన్నాయి. పత్తికొండ నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ ఇప్పటికే ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు వలసలు వెళ్తున్నటువంటి సందర్భంలో పాఠశాలలు బంద్ చేసి వలసలు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేఈ శ్యాంబాబు గారు తన మొండి వైఖరి విడనాడి పత్తికొండ నియోజకవర్గ కేంద్రంలోనే గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి నిన్నటి రోజున ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే సిఐ జయన్న గారు ఎలాంటి హెచ్చరికలు లేకుండా విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేయడమే కాకుండా బైండ్ ఓవర్ కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి ఈరోజు మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. పోలీసులు విద్యార్థుల హక్కులను కాపాడడానికి ఉన్నారా, లేకపోతే విద్యార్థుల హక్కులను కలరాడానికి ఉన్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పోలీసులు విద్యార్థుల పక్షాన విద్యార్థుల సౌకర్యాల కోసం ఉండాలి కానీ రాజకీయ నాయకులకు తొత్తులుగా మారకూడదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థి యువజన సంఘ నాయకులపై పెట్టినటువంటి బైండ్ ఓవర్ కేసులు వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్యక్రమం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఒకటే. నిన్నటి రోజున పత్తికొండ కేంద్రానికి వచ్చినటువంటి జ్యోతిరావు పూలే గురుకులను కేఈ శ్యాంబాబు గారు ఆయన సొంత గ్రామానికి మార్చుకోవడాన్ని ఖండిస్తూ ఉన్నాం. దానిపైన నిన్నటి రోజున విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే వారిని అరెస్టు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. అందులో శ్యాంబాబు గారు వెంటనే దాన్ని విరమించుకొని ఉపసంహరించుకొని పత్తికొండ కేంద్రంలోనే నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తాం. అదేవిధంగా నిన్న విద్యార్థి యువజన సంఘాల నాయకులపైన పెట్టినటువంటి బ్యాండ్ ఓవర్ కేసును ఎత్తివేయాలి. అదేవిధంగా సిఐ జయన్నను
వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం. వెల్కమ్ టు కేటీవీ. మెగా డిఎస్సి లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను మలుపు తిప్పే నియామక ప్రక్రియ. అలాంటి అంశంపై ఏ చిన్న అనుమానం వచ్చినా ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందే. అదే జరిగింది కూడా. ఆరోపణలు వచ్చిన ప్రతిసారి అధికారులు ఆధారాలతో ముందుకొచ్చారు, సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. సమాధానం వచ్చిన తర్వాత కూడా అదే ఆరోపణలను మళ్ళీ వినిపించడం వెనుక ఉద్దేశం ఏంటి? నిజంగా అవకతవకలను బయట పెట్టాలనా, లేకపోతే అనుమానాల వాతావరణాన్ని కొనసాగించడమా? తాజాగా మెగా డిఎస్సిపై ఒక మహిళ చేసిన ఆరోపణలు ఇప్పుడు చాలా చర్చనీయాంశమయ్యాయి. మంత్రి నారా లోకేష్ తనతో నేరుగా చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు. మరుసటి రోజే అధికారులు ఆమె ఆరోపణలపై ఒక్కొక్క అంశానికి ఆధారాలతో సహా వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఏదో జరిగింది అన్న వాదన మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక రాజకీయంగానూ ఈ అంశం వేడెక్కింది. ఇప్పటికే మెగా డిఎస్సిపై అనేక పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. స్పోర్ట్స్ కోటాలో నిజంగా అభ్యర్థులు నష్టపోయి ఉంటే వారే నేరుగా కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అభ్యర్థులు భయపడుతున్నారు అనే వాదనను కూడా హైకోర్టు అంగీకరించలేదు. అంతేకాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం దాఖలయ్యే పిటిషన్లను ప్రోత్సహిస్తే న్యాయ వ్యవస్థ ఉద్దేశమే దెబ్బతింటుందని ఘాటుగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరిణామాలు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్తున్నట్లు అర్థమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఆరోపణలు చేయడం హక్కే, కానీ ఆరోపణలను ఆధారాల మీద నిలబడాలి. ఆధారాలు లేని అనుమానాలు లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుపై నీడలు కమ్ముకునే ప్రమాదం ఉంది. మెగా డిఎస్సిపై చివరి మాట కోర్టులదే, అధికారిక దర్యాప్తు సంస్థలదే, రాజకీయ వేదికలది మాత్రం కాకూడదు కూడా. నిజం ఆధారాలతో నిలబడుతుంది. ఆరోపణలు కూడా ఆధారాల బలంతోనే విలువ పొందుతాయి. అంతే తప్ప పదే చెప్పడం వల్ల నిజాలు మారవు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలతో ముడిపడిన ఈ ప్రక్రియలో రాజకీయాల కంటే పారదర్శకత, ప్రచారాల కంటే ఆధారాలు, ఆరోపణల కంటే నిజాలకే ప్రాధాన్యత ఉండాలని సమాజం కోరుకుంటోంది. రాష్ట్రంలో 26 నెలల చంద్రబాబు పాలన ప్రజలను వంచే విధంగా సాగిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఇటీవల నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. సంక్షేమ పథకాల కింద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ ప్రజలకు ఆ సంక్షేమ ఫలాలు అందలేదని అన్నారు. వాతలు కోతలు ఎగవేతలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పవర్ పాయింట్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఇచ్చినారు. తన 26 నెలల పరిపాలనా కాలములో, అంటే తన అధికారంలోకి వచ్చి 26 నెలలైంది. ఈ 26 నెలల కాలములో తన పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన మంచి ఏమిటి, సంక్షేమం ఏ మేరకు ఇచ్చినాను, అభివృద్ధి ఏ మేరకు చేసినాను, ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించినాను, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల మేరకు ఆ హామీలను ఏ మేరకు సంక్షేమ పథకాల రూపంలో నెరవేర్చినాను అనే విషయాలపైన 3 గంటల 20 నిమిషాల సేపు ప్రజెంటేషన్ ఇచ్చినారు ప్రజలారా. సుదీర్ఘమైనటువంటి ప్రజెంటేషన్. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇదిగో ఈ విధంగా చాలా పెద్ద అక్షరాలతో, తాటికాయంత అక్షరాలతో 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి చెల్లించినటువంటి ఘనమైన ప్రభుత్వం, పార్టీ నాదే. ఈ దేశ చరిత్రలోనే 1,50,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల కాలంలో చెల్లించిన పార్టీ, ప్రభుత్వం మరొకటి లేదు. నేనే నెంబర్ 1, టాప్ ర్యాంకర్ నేనే భారతదేశంలో అని చెప్పి ఇదిగో ఈ విధంగా నిన్న ఆయన ఇచ్చిన
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇంత గొప్పగా రాసినారు. 2 ఏళ్లలో పేదలకు 1,50,000 కోట్లు ఇచ్చాం. 2 ఏళ్లలో పేదలకు 1,50,000 కోట్లు ఇచ్చాం. నా జీవితంలో ఎన్నడూ లేనంతగా ఈ 2 ఏళ్లలో కష్టపడ్డాను. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచాం. అమరావతి నిర్మాణాన్ని వేగం పూర్తి చేసి 2028లో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తాం. మాది డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్. ఇది లోపలికి పోతే చాలా 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 రాసినారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వాస్తవ సత్యాలు తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడే మాట్లాడి, మేము ఎవరూ మాట్లాడకపోయినా, మేధావులు ఎవరు డిబేట్లలో చెప్పకపోయినా, సాక్షి పత్రికలో వాస్తవ సత్యాలు రాయకపోయినా, సోషల్ మీడియాలో చాలామంది యువత మేధావులైనటువంటి చదువుకునే అబ్బాయిలు అమ్మాయిలు దీనిపైన డీటెయిల్ రిపోర్టు పెట్టకపోయినా, రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు చెప్పింది సత్యమేనేమో అని నమ్ముతారు. కానీ వాస్తవానికి పల్లెల్లోకొచ్చినా, పట్టణాలలో వీధుల్లోకొచ్చినా, స్లమ్ ఏరియాస్లోకొచ్చినా, క్షేత్రస్థాయిలో ఒక మాట చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను అడిగితే ఒకలాగుంది సమాధానం. ఆయన ఎందో 1,50,000 కోట్లు ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఈ దేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వము, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు ఇవ్వలేదు. నేనే నెంబర్ 1, నేనే టాప్ ర్యాంకర్, నేనే సూపర్ డూపర్ హీరో అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇటు చూస్తే మాకు ఏమీ రాలేదు, మాకు చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు, మా ఓటుతో గద్దెనెక్కి 2 సంవత్సరాల కాలం దాటిపోయిన తర్వాత కూడా ఆయన చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు, 1,500 రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇస్తానని చెప్పినాడు, ఈ బుద్ధుడికి ఇయ్యలేదు, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పినాడు, ఇయ్యలేదే, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పినాడు, 50 ఏళ్ళకు పెన్షన్ ఇవ్వలేదే, 60 సంవత్సరాలు నిన్నోళ్ళ కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇంకా ఇవ్వలేదే, లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలేదే. ఒకవేళ 45 సంవత్సరాలకు జగన్ ఇచ్చిన 18,750 రూపాయలు సంవత్సరానికి ఒకసారి ఇచ్చే డబ్బు అది కూడా ఇవ్వలే. 2 సంవత్సరాల కాలంలో నేతన్నలకు ఇస్తానన్న 24,000 రూపాయలు అది ఇవ్వలే. మొదటి సంవత్సరం రైతులకు ఇస్తాననే డబ్బు పూర్తిగా ఎగరగొట్టే. తల్లికి వందనం మొదటి సంవత్సరం ఇస్తాననేది పూర్తిగా ఎగరగొట్టే. 2వ సంవత్సరం 3వ సంవత్సరం రైతులకు ఇచ్చే లెక్కలో 6,000 రూపాయలు కోతగోసా. దాదాపు ఒక 7 నుంచి 8 లక్షల మంది రైతులను కోతగోసా. తల్లికి వందనం మొదటి సంవత్సరం తీసేసి 2వ సంవత్సరం వచ్చేదానికి 15 కూడా 13 ఇచ్చా. ఆ 13 ఇస్తానని చెప్పి 8, 9, 10 చేతిలో పెట్టా. అది 80 లక్షలకి ఇవ్వాల్సి ఉంటే 60-65 లక్షల మందికే ఇచ్చా. ఇట్లా వాతలు పెట్టి, కోతలు పెట్టి, ఎగవేతలు పెట్టినాడు. వాతలంటే ధరలు పెంచినాడు, విద్యుత్ ధరలు పెంచినాడు, గ్యాస్ ధరలు పెంచినాడు, తిండి గింజల మీద పెంచినాడు, పెట్రోల్ మీద పెంచినాడు. ఈ వాతలు. కోతలంటే ఇదిగో అన్నదాత సుఖీభవలో 7 లక్షల మందిని కోసినాడు, 20,000 ఇవ్వాల్సి ఉంటే 6,000 కోసినాడు. తల్లికి వందనం ఇచ్చే కార్యక్రమంలో 1 సంవత్సరం ఎగవేత, కోత 20 లక్షలు, డబ్బు 2,000 తగ్గింపు. ఇట్లా ఎగవేతలతోనూ, కోతలతోనూ, వాతలతోనూ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలం గడిసి మమ్మల్ని రాసి రంపాన పెట్టి మాకు ఇస్తాననేది ఏమి ఇవ్వకుండా, ₹1 లెక్క పేదవారి దగ్గర, ప్రజల దగ్గర, ఎవరి దగ్గర లేక, కనీసం అంటే ₹1,000 నోటు కూడా ఎవరి దగ్గర లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో పేదవాళ్ళు ఉంటే నేను 1,50,000 కోట్లు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఎవరికి ఇచ్చినాడు అబ్బా ఆయన? ఎట్లా ఆయన దేశంలో టాప్ ర్యాంకరు, ఎట్లా ఆయన టాప్ నెంబర్ 1 అవుతాడు అని క్షేత్రస్థాయిలో ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. నిజంగా ఆయన దేంట్లో నెంబర్ 1 అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు సంక్షేమం రూపంలో ఇచ్చి నేను భారతదేశంలోనే నెంబర్ 1 టాప్ అంటున్నాడు కదా. ఇందులో కాదు ప్రజలారా, ఈ 24 నెలల కాలములో ఆయన చేసిన అప్పు 3,65,000 కోట్ల రూపాయలు.
అప్పు చేయడంలో భారతదేశ చరిత్రలోనే ఈయనను మించిన వాడే లేడు. ఈయన టాప్ ర్యాంకర్ ఎవరంటే గన చంద్రబాబు నాయుడే నెంబర్ 1. భారతదేశ చరిత్రలోనే 2 సంవత్సరాల కాలంలో 3,65,000 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి మనిషి ఈయనే. నిన్న ఆయన మాట్లాడిన 3 గంటల 20 నిమిషాలు ఏం మాట్లాడాడంటే ప్రజలారా, అబద్ధాలు. రెండవది ఆర్భాటపు మాటలు. ఇట్లాంటి నేను చెప్పినా కదా, ఈ రాష్ట్రంలో నేనే నెంబర్ 1, నేనే ఇన్ని సంక్షేమ పథకాలకు డబ్బులు ఇచ్చిన, ఇంత అభివృద్ధి చేసిన, ఇంత ఇది చేసిన, ఇది పెరిగింది, ద్రవ్యోల్బణము అది పెరిగింది, ఇవన్నీ ఆర్భాటపు మాటలు ఉన్నాయి కదా. రెండవది ఆర్భాటపు మాటలు. మూడవది ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఆరోపణలు. 3 గంటల 20 నిమిషాలు ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ ఏంటంటే గన, 1 రాష్ట్ర ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పడం, 2 ఆర్భాటపు ఆగిత్యపు మాటలన్నీ గొప్పలు చెప్పుకోవడం, 3 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన పాలన పైన ఇంకా 26 నెలలు అయినప్పటికి కూడా ఆరోపణలు చేసి బ్రతకడం. ఇది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు ఆయన చెప్పిన హామీల మేరకు ఇచ్చింది లేదు. కనీసం ఇచ్చినా ఇయ్యకపోయినా, అభివృద్ధి చేసినా చేయకపోయినా ప్రజలకు నిజమేనా చెప్పినాడా నిన్నంటే నిజము చెప్పలే, అబద్ధం చెప్పినాడు. 3 గంటల 20 నిమిషాలు ఆయన చేసినదంతా ఇదే నాకు తెలిసినంత వరకు. ఇంక అబద్ధాలు చెప్పడంలో సాటి లేని మేటి గణపాటి ఆయన. ఈ భారతదేశంలోనే అబద్ధాలు చెప్పడంలో సాటి లేని మేటి గణపాటి. అప్పులు చేయడంలో సూపర్, ఆయన మించినోడే లేడు. అవినీతి చేయడంలో టాప్ ర్యాంకర్ ఆయన. దోసుకున్నారు. ఎక్కడ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో నాకైతే అర్థమే కావడంలే. ఈ భారతదేశంలోనే సంపదను సృష్టించడము అనే దానికి గొప్ప అర్థం చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఉంటాడు ప్రజలారా. ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాట, నేను సంపద సృష్టిస్తాను, సృష్టించిన ఆ సంపదను మీకు పంచుతాను అని చెప్పినాడు. ఎన్నికల తర్వాత ఆ సంపదకు నిర్వచనం ఆయన ఏం చెప్పినాడంటే, సంపదను సృష్టించడం అంటే అధిక సంతానాన్ని కనడమే అని చెప్పినాడు. ఇదబ్బా సంపద సృష్టించడం అంటే. ఇంతటి గొప్ప నిర్వచనాన్ని ఈ భారతదేశంలో గతంలో మునిపెన్నడు ఏ ముఖ్యమంత్రి చెప్పలే. ఈ లెక్కనైతే మన రాష్ట్రంలో ఎవరైనా 20 సంవత్సరాలకు పెళ్లి చేసుకొని 60 సంవత్సరాల వరకు సంవత్సరానికి ఒకరు చొప్పున సంతానాన్ని కానీ 40 మందిని సంతానాన్ని కంటే వాడు అధిక సంపన్నుడు. ఇంకా లేదు, వానికంటే సంపన్నుడు ఉండాలంటే పవన్ కళ్యాణ్ మాదిరి ముగ్గురిని చేసుకొని సంవత్సరానికి ముగ్గురిని కంటే 3 పిల్లలతో 120 మందిని కనొచ్చు 40 ఏళ్లకు. ఈ రాష్ట్రంలో అధిక సంపన్నుడు ఎవరంటే ఆ 120 మందికి, 130 మందికి, 70 మందికి, 80 మందికి పిల్లలకు సంతానానికి జన్మనిచ్చినాడు చూడి, వీళ్ళు అధిక సంపన్నుడు. ఇది సంపద సృష్టి అంటే ఆయన చెప్పినది. ఇంత గొప్ప నిర్వచనం, ఇంత అర్థం పరమార్థం మనకు తెలుసునా ప్రజలారా? నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత గొప్పగా మనకు తెలియకపోయా. ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మాటలు, సంక్షేమ పథకాల పేరుతో ఆయన చెప్పిన హామీలు ఎన్ని చెప్పినాడు? కొండంత చెప్పినాడు. కొండంత చెప్పినాడు ఎన్నికలకు ముందు. ఎన్నికల తర్వాత ఇచ్చింది గోరంత ఇచ్చినాడు. కొండంత చెప్పినాడు ప్రజలారా. ఎన్నికల కంటే ముందుగా ఆయన చెప్పినది కొండంత, ఎన్నికల తర్వాత ఆయన ఇచ్చినది గోరంత ఇచ్చినాడు. ఇప్పుడు మళ్ళా ప్రజలకు చెప్పే విధానం హిమాలయ పర్వతాలంత ఇచ్చిన అంటున్నాడు. మళ్ళీ కొండ కూడా కాదు, హిమాలయ పర్వతాలంత ఇచ్చిన నేను సంక్షేమ పథకాలు, నేనే టాప్ ర్యాంకర్ అంటున్నాడు. నన్ను మించినోడే ఇంకొకడు ఎవడే కానీ లేడు అంటున్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఎన్నికల కంటే ముందు మీరు చెప్పినవి ఎన్ని హామీలు, ఎన్నికల తర్వాత మీరు ఆ హామీలను అమలుపరిచినవి ఎన్ని? సంక్షేమ పథకాల పట్టిక ఒక్కసారి నెమరేస్తావా? అందులో నువ్వు అమలుపరిచినవి ఎన్నో చెప్పగలుగుతావా? ఉద్యోగాల పేరుతో నువ్వు చెప్పిన మాటలను ఇప్పుడు మళ్ళీ తిరిగి వల్లె వేస్తావా? పరిశ్రమల పేరుతో మళ్ళీ ఒకసారి నువ్వు వాస్తవాన్ని చెప్పగలుగుతావా? 22 నెలల కాలంలో 22 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినానని అబద్ధం చెప్తావు. కేంద్రంలో పార్లమెంటులో అడిగితే దాని సమాధానం కేంద్ర మంత్రి ఇచ్చినది 6,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, అవి కూడా ఇంకా అమలు కాలే, ఆన్గోయింగ్ అని చెప్పినారు. 22 లక్షల ఉద్యోగాలని చెప్పినాడు,
ఒక్క ఉద్యోగం ఇయ్యలే. ఆ పరిశ్రమలు పూర్తి అయితే గన 23,000 ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికైతే ఒక ఉద్యోగం కూడా ఇంకా ఇవ్వలే. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను, కాంట్రాక్ట్ బేసిక్ కింద ఇచ్చిన ఉద్యోగాలను ఉద్యోగాలుగా చెప్పుకొని అవి కూడా 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో చెప్పుకొని 22 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్తున్నాడు. దీనికి 3 గంటల 20 నిమిషాల సమయము, 36 మంది ఐఏఎస్ ఆఫీసర్లు స్క్రిప్ట్ రాసి గణాంకాలు ఇవ్వడము, దానికి మీడియా పెద్దగా ఫోకస్ చేయడం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఆయన చాతుర్యానంతా ప్రదర్శించి చాలా అద్భుతంగా మాట్లాడే ప్రదర్శన ఆయన చేయడం. మేము అడుగుతున్నాం, వాస్తవానికి నిజంగా నువ్వు 150,000 కోట్లు ఇచ్చి నువ్వే టాప్ అయితే గనా, నా ప్రశ్న ఒకటే, 150,000 కోట్లు ఇచ్చినది గొప్పనా కాదా తర్వాత మాట్లాడుతా, అది కూడా ఇప్పుడు చెప్తా. 150,000 కోట్ల గురించి నా ప్రస్తావన కంటే కూడా ఎన్నికలకు ముందు నువ్వు చెప్పినట్టు ఇచ్చినావా లేదనేది నా పాయింట్. ఎన్నికల కంటే ముందు చెప్పినట్టు ఇచ్చినావా లేదా? అది 2 లక్షల కోట్లు అయితే 2 లక్షల కోట్లు 2 సంవత్సరాలకు, 3 లక్షల కోట్లు అయితే 3 లక్షల కోట్లు. అంతే తప్ప నేను 150,000 కోట్లు ఇచ్చినా, 2 లక్షల కోట్లు ఇచ్చినా, కానీ దాంట్లో ఎగవేసినటువంటి చెప్పాలని చెప్తే ఎక్కడ న్యాయం ఉంది? నా ఓటు తీసుకునేటప్పుడు నాకు నువ్వు ఏమి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినావో, 100 రోజుల్లో ఇస్తానని చెప్పి నువ్వు చెప్పినావో, 100 రోజుల్లో నువ్వు చెప్పిన హామీ మేరకు నా ఓటు తీసుకొని నాకు అవన్నీ నువ్వు ఇచ్చినావా లేదా? ఇచ్చింటే మరి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల్ని అడిగితే వాళ్ళే చెప్తున్నారు, నాకు 1,500 రూపాయలు ఇలా ఆడపిల్లలకు అని చెప్తున్నారు, నాకు నిరుద్యోగ భృతి 3,000 ఇలా అని చెప్తున్నారు, నాకు ఉద్యోగం ఇయ్యాలి అని చెప్పి ఉద్యోగం రాని పిల్లోడు చెప్తున్నాడు, SC, ST, BC మైనార్టీ వాళ్ళకి 50 ఏళ్ళకు పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు, ఇయ్యలేదు అని చెప్తున్నారు. 60 ఏళ్ళు నిండి నాకు 2-3 ఏళ్ళు అయింది, నాకు పెన్షన్ రాలే అని చెప్తున్నారు. అమ్మఒడి మొదటిసారి ఎగరగొట్టినాడు అని చెప్తున్నారు. అమ్మఒడి 15 ఇస్తానని చెప్పి 13,000 ఇచ్చినారు అంటున్నారు. రైతులకు మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు, అన్నదాత సుఖీభవ అని చెప్తున్నారు రైతులు. 2వ సంవత్సరం కూడా 20 చెప్పి 14 చెప్పినాడు, ఇస్తున్నాడు అంటున్నారు. అది కూడా 7-8 లక్షల మంది కోత పెట్టినారు అంటున్నారు. మా ఊళ్ళో నేతన్నలు చాలా మంది ఉన్నారు, ₹1 మాకు లెక్కలేదు ఇప్పుడు వరకు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. 45 సంవత్సరాలు నిండిన వాళ్ళు 18,750 రూపాయలు మాకు ఇవ్వలేదు, జగన్ ఇచ్చినది ఇస్తానని చెప్పినాడు, మోసం చేసినాడు మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ ఇవ్వకుండా నువ్వు ఎట్లా టాప్ అవుతావు? ఎట్లా నువ్వు సూపర్ అవుతావు? 150,000 కోట్ల గురించి కూడా మనం ఒకసారి మాట్లాడితే, సంక్షేమం పథకాల పేరుతో ఎవరు ఎక్కువ ఖర్చు చేసినారు అనే దానికోసం నిజంగా ఆయన మాట్లాడాల్సి వస్తే ఆ 2 సంఖ్యలను పక్కన పెట్టి చూడడం కాదు ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంఖ్యను, చంద్రబాబు నాయుడు ఇచ్చిన సంఖ్యను పక్కన పెట్టి చూస్తే అర్థం కాదు. ఇంకొంత లోతుగా పోవాలా. ఆ లోతుగా పోవడం ఏంటంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చిన సమయంలో తను గెలిచిన తర్వాత 2019లో గెలిచినాడు, 2020 జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి కరోనా ఉద్భవించింది, మార్చిలో లాక్డౌన్ చేసినారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. అటువంటి నేపథ్యంలో ఆ 2 సంవత్సరాలు అత్యంత భయంకరమైనటువంటి గడ్డు పరిస్థితులు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, మన ఊర్లకు, మన కుటుంబాలకు. అంతటి నీచమైన పరిస్థితుల్లో, అంత భయంకరమైనటువంటి సంక్షోభం ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 1,31,000 కోట్లు ఇచ్చినాడు. ఇది వాళ్ళ ప్రైమ్ ఉంటే చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.